హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతుంది అయితే మళ్ళీ మీకు వచ్చేసిన వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అందుకే ప్రతి వీడియోలో లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాను. నిన్నటి వీడియోలో చెప్పిన కదా అమ్మ ఊరు వెళ్ళిందని. సో ఈరోజు నేనే పిల్లలు మేనేజ్ చేయాలి. అఫ్కోర్స్ మా వారు ఇంట్లోనే ఉంటారు ఈరోజు, ఆయనకి లీవ్ అనమాట. అందుకే ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. ఆధైర్యంతో అమ్మ ఊరు వెళ్ళింది. ఇంకో ఆయన ఉన్నా కూడా ఆయన పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు. మిగిలిన చిన్న చిన్న పనులన్నా నేను హెల్ప్ చేయాలి కదా. మరి ఒక్కడే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుని స్కూల్కి అయితే పంపలేరు. సో అందుకని నేను కూడా హెల్ప్ చేస్తున్నా. ముందు రోజు అయితే ఏం టిఫిన్లకు ఏం నానబెట్టలేదు పిండిలో. సో అందుకనే ఇంకా మ్యాగీ అయితే పొద్దుపూట ఈజీగా అయిపోతాయని పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి ఇంకా మ్యాగీ రెడీ చేస్తున్నాను నేను. ఇది నాకు చేయడం ఈజీ, వాళ్ళకి తినడం ఈజీ. ఇంకా తినిపించేది ఏమీ ఉండదు మ్యాగీ చేస్తే మాత్రము. మిగిలిన ఏవి చేసినా కూడా వాళ్ళకి తినిపించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే వాళ్ళే తింటారు. మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ నాకు తెలియదు. ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు చేసి పెడుతుంటే నేను కూడా నేను చేసుకోలేదా అన్నట్టుగా అనుకుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు అమ్మలో ఎక్కువతో ఏర్పడుతుంది నాకు కూడా. ఒకదాన్ని పొద్దుగాల లేచి హడావిడిగా టిఫిన్ చేయాలంటే అదే పెద్ద పనిలాగా అనిపిస్తుంది, అలవాటు తప్పినట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక ఆల్మోస్ట్ 2 months పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక 2 months, ఇప్పుడు నాకు సర్జరీ 1 month. ఈ 3 months నుంచి పొద్దున్న లేవడం, టిఫిన్ చేయడం ఇదంతా కొంచెం అలవాటు తప్పినట్టు అయిపోయింది కదా. నాకు ఏదో కొత్తగా ఉంది. ఫస్ట్ మా పిల్లలు స్కూల్కి పోతే ఎట్లాంటి ఫీలింగ్ ఉందో, హడావిడి ఉందో, ఇప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. రోజు మా సమీక్ష వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అనమాట. పిల్లల్ని ట్రెడిషనల్ డ్రెస్లో పంపిమన్నారు. నేను మంచిగా గ్రీన్ కలర్ లంగవని ఉంది మా సమీక్ష, అది వేసుకొని పోరా అంటే నేను అది వేసుకొని ఫ్రాక్ వేసుకోవతాను మొండి పట్టుకొని కూర్చుంది. కానీ లోపల నాకు ఇది కుచ్చుకోబోతుంది, టీషర్ట్ అంటుంది. ఆ డ్రెస్ స్టైలే అంతా, దానికి టీషర్ట్ వేస్తే ఆ డ్రెస్కున్న స్టైల్ అంతా పోతుందని నేను వేయను. కావాలంటే వేరే డ్రెస్ వేసుకోగానే ఇది ఇట్లానే వేసుకోవాలి. లోపల టీషర్ట్ వేసుకుంటే అసలు బాగోదు, డ్రెస్ షో ఉండదు, పిచ్చిదాని లాగా కనబడతామని చెప్తున్నాను నేను మా పాపకి. ఆ రోజు సెకండ్ సాటర్డే, మామూలుగా వేరే స్కూల్లో అయితే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది, బట్ వీళ్ళకి హాలిడే లేదు. మామూలుగా కూడా వీళ్ళకి సెకండ్ సాటర్డే రోజు స్కూల్ ఉంటుంది. నాకు అది ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్తాను నేను. లేదంటే సాటర్డే సండే వచ్చింది అనుకోండి, ఇంకా బుర్ర ఫ్రై చేసుకొని తింటారు మా పిల్లలు. మా పిల్లలే కాదు, అందరి పిల్లలు అంతే అని నేను అనుకుంటున్నా. పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇట్లా మంచి డ్రెస్లు వేసి రెడీ చేసి, లేదంటే యూనిఫామ్ వేసి రెడీ చేసినాక కూడా వాళ్ళ టిఫిన్ తినిపించాలంటే నాకు భయం అవుతుంది. డ్రెస్ల మీద పోసుకొని మళ్ళీ డ్రెస్ అంతా మెస్సి చేసుకుంటారని నేను అందుకే చెప్తున్నా, మెల్లగా డ్రెస్ల మీద పడేసుకోకుండా మెల్లగా తినండి, నిదానంగా తినండి అని. అండ్ ఇడ్లీ, దోశ అట్లానే చేస్తే ఖచ్చితంగా చట్నీ మీద పోసుకుంటారు. ఈరోజు మ్యాగీ చేయడమే మంచిదైంది, డ్రెస్ల మీద పోసుకోకుండా తింటున్నారు. అండ్ వీడియో ఆన్ చేయగానే మా నైనేష్ ఒకటి నేర్చుకుంది, సూపర్ ఉంది అని చెప్తుంది. ఈ మధ్య ఎప్పుడు వీడియో ఆన్ చేసినా కూడా. స్నాక్స్కి అయితే మురుకులు కావాలన్నారు, అందుకే స్నాక్స్కి మురుకులు పెట్టేస్తున్నా ఎవరి బాక్స్లలో వాళ్ళవి. ఎప్పుడు బాక్సులు బ్యాగులు సర్దినా కూడా ఏదో ఒక పిచ్చి వస్తువులు పెట్టుకుంటారు బ్యాగ్లో. మేము చూడక ముందుకు పనికిరానివన్నీ. మా పెద్ద పాపను చూసి చిన్న పాప కూడా అట్లా నేర్చుకుంది. ఇంకా అక్క బ్యాగ్లో ఏం పెట్టుకుంటుందో చూసి నెక్స్ట్ డే ఈమె కూడా అవే పెట్టుకుంటుంది ఈ బ్యాగ్లో. మళ్ళీ స్కూల్ కాడికి పోయినాక ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అసలు బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నారంటే అసలు విననే ఎంత చెప్పినా కూడా. నేను ఒక ట్రాన్సిషన్ వీడియో చేద్దామని, ఎట్లా చేయాలో వాళ్ళ పప్ప చూపిస్తాడు, చూసి మీరు కూడా నేర్చుకొని అట్లా చేయండి అని మా పిల్లలకు చెప్తున్నా. ఎట్లా చేయాలో ఫస్ట్ మా వారికి తెలియట్లేదు. 3 వీడియోలు చూపించినా కూడా ఆయనకు అర్థం కావట్లేదు. లాస్ట్కి ఎట్టకెళ్ళకి అర్థమైంది. అయితే వాళ్ళకి చేసి చూపించిండు. వాళ్ళు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి. మా సమీక్ష అయితే నేను నాకు నచ్చలేదు ఆ వీడియో, నేను చెయ్యను అంటది. చేయి బెట్ట బాగుంటుంది మంచిగా, నేను ఎడిటింగ్ చేసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తుంది, చేయంటే మా నైనిష ట్రై చేసింది. కానీ మా సమీక్ష అయితే అస్సలు ట్రై చేయలేదు. రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే ఇట్లున్నారు. అదేందో కానీ ఆడపిల్లల్ని ఇట్లా ఫ్రాక్లు వేసి మంచిగా రెడీ చేసి చూసుకుంటే ఆ కళ్ళకు మనసుకు ఆనందంతో నిండిపోతుంది. ఇంకా ఈ జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది, హ్యాపీనెస్ తోటి నిండిపోతుంది. ఎంతైనా ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఆ కళనే వేరుగా ఉంటుంది. ఏమంటారు అంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా వారు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నారని చెప్పినా కదా, ఇంకా చేయలేదు. పేరు ఇంకా డిసైడింగ్లోనే ఉన్నాం. మేము పేరు వెతకడానికే 3 రోజులు సరిపోతుంది. మాకు పేరు వెతకడానికే 3 రోజులు పడుతుంది. కానీ వీడియోలు అయితే మా వారికి ఈరోజు కొరియన్ మ్యాగీ చేస్తున్నారు అనమాట, ఆ ఛానల్ కోసానికి వీడియో. సో అట్లనే నేను BTS చేసుకున్నాను అనమాట. అంటే దాని ముందు స్ట్రగుల్స్ ఏమేమి ఉంటాయి, నేను ఎట్లా గైడ్ చేస్తా, అవన్నీ రికార్డ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మెమరీ లాగా ఉంటుంది. ఏ దానికైనా మనం రిజల్ట్ చూసిన దాని వెనకాల చాలా కష్టమే ఉంటుంది. అది ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే. మనం నిమిషం వీడియో చూస్తే అది నిమిషంలో అయిపోదు. మాకైతే ఇప్పుడు మా వారికి స్టార్టింగ్, నాకైతే నిమిషం వీడియో అంటే 2-3 నిమిషాలలో అయిపోతుంది. బట్ మా వారికి ఇప్పుడు 7 నిమిషాలు 8 నిమిషాలు పడుతుంది 1 నిమిషం వీడియో చేయడానికి. అది చేస్తే దాన్ని నిమిషానికి కుదిర్చి కట్ చేసి ఎడిట్ చేసి తమ్ చేసి ఇవన్నీ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే నేను ఎంత ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి చెప్పండి ప్రతిదానికి. అందుకే ముందే ఒక ఆయన ఛానల్ మొదలుపెట్టే కంటే ముందు నాకు ఒక 5-6 వీడియోలు ఉండాలి. ఆ తర్వాత నేను అప్పుడు నాకు ఎక్కువ వర్రీ అయిపోదు అనమాట. ఆ ఛానల్ ఈ ఛానల్ హ్యాండిల్ చేయడం అవన్నీ స్ట్రెస్గా అనిపించదు. ముందే రెడీగా ఉంటే నేను అన్ని షెడ్యూల్ చేసి పెట్టేసిన అనుకోండి, నేను నా దాని మీద ఫోకస్ చేయొచ్చు. అట్లా అని ప్రీ ప్లానింగ్గా ఉన్నామన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో.
మా వారికి ఇప్పుడు నేను జస్ట్ వీడియోలో యాక్ట్ చేసి నేనే కంటెంట్ నేనే వెతుకుతా ఏం చేయాలి ఏంటని, అది కూడా ఆయనకి ఈజీగా ఉండేలాగా నేను వెనకాల డైలాగులు అందిస్తూ నేనే కెమెరామ్యాన్ని, నేనే డైరెక్టర్ని, నేనే కంటెంట్ రైటర్ని, ఆయన జస్ట్ యాక్టర్ హీరో గారు అట్లా వచ్చి ఇట్లా కనబడి వెళ్ళిపోతారు అంతే. అట్లా చేయడానికి ఆయన ఎంతో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అంటాను నన్ను అప్పుడప్పుడు మనం ఆ కొత్త ఛానల్ కోసం వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనకు నా శ్రమ అనేది అర్థమవుతుంది అనమాట. అప్పటి నుంచి అంటున్నారు, ఒక్కదాన్ని ఇట్లా చేసుకునేవి తల్లి, నాకు ఒక వీడియో చేయాలంటేనే నాకు ఆ రోజు ఒక వీడియో ఆయన ఏదైనా కుకింగ్ వీడియో చేసిన అనుకో నేను కలిసిపోతాను, ఇంకా జాలిగా ఒక రోజుకి ఒకటి జాలిగా నేను చేయలేను ఇంకా అంటారు. ఇప్పుడు వెంటనే నేను అంట చూసినావా ఎంత కష్టమో వీడియో తీసి ఇవన్నీ చేసుకోవడము, చూసేటోళ్ళకి ఏంది వీడియో ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత మేము పడే శ్రమ ఎవరికి కనబడదు, అర్థం కాదు కూడా. చెప్పినా కూడా చెప్తే ఏమంటారంటే ఎగ్జాంపుల్గా మా వారినే చెప్తా, ఆయనకు తెలిసినా కూడా అప్పుడప్పుడు అంటారనమాట, ఎందుకు అట్లా అంటే అప్పుడు నీకు స్ట్రెస్గా అనిపిస్తే మానేసేయి, నిన్ను ఎవరు చేయమన్నారు, ఏమైనా బలవంతం పెడుతున్నారా, నీ పైన ఎవరైనా ఉన్నారా నిన్ను కంట్రోల్ చేయడానికి, ఇది ఇంత రాలేదు ఇంత పోలేదు అనడానికి ఎవరు లేరు కదా, నీకు నచ్చితే నువ్వు చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు, మా అలాగే ఏమైనా డ్యూటీలా ఒకరి కింద చేసేదా, మంచిగా నీదే నయం అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు దీని వెనకాల ఉన్న కష్టం చూస్తున్నారు కదా, ఆయనకు కూడా మెల్లిమెల్లిగా కొంచెం అర్థమవుతుంది అనమాట. నా కష్టం ఏంది, నా ఒక్కదాని కష్టమే కాదు, నాలాగా ఫ్యామిలీని చూసుకుంటూ ఇట్లా కంటెంట్ క్రియేషను, ఏదైనా మన కాలమే మనం నిలబడాలనుకొని మిషన్ కుట్టే వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఇంట్లో ఉండి ఏదో చేయాలి ఫ్యామిలీ కోసం మనం కష్టపడేటోళ్ళందరి పరిస్థితి ఇంతే. మేము కోరుకునేది మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఒక సింహాసనం ఇచ్చి కిరీటం పెట్టాలని ఏమీ కోరుకోము, జస్ట్ మా పనిని మీరు గుర్తించి అప్రిషియేట్ చేస్తే చాలు. ఎవరైనా మమ్మల్ని ఏదైనా అన్నప్పుడు అంటారు కదా, ఏం చేస్తుంది ఇంట్లోనే ఉంటుందానో, లేకపోతే ఎవరి కోసం చేస్తుంది, ఆమె ఫ్యామిలీ కోసం ఆమెనే కదా, దీంట్లో గొప్పేముంది అన్నప్పుడు యాజ్ ఏ పార్ట్నర్గా మీరు మమ్మల్ని చూసినప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఆమె కష్టమేందో ఆమె ప్లేస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు. చూసేటోళ్ళకు ఏదైనా ఈజీగానే కనబడుతుంది. దూరపు కొండల నూనె పని మనకేం తెలుస్తుంది చెప్పండి, బిందె బరువు మనం ఎత్తుకుంటేనే తెలుస్తుంది, చూస్తే మనకు తెలియదు. ఏదైనా అంతే. యాజ్ ఏ పార్ట్నర్గా మీ పార్ట్నర్ సపోర్ట్ చేయండి, వాళ్ళకు వెన్ను తట్టి ప్రోత్సహించండి, అంతకు మించి మీరు చేసేది ఏం లేదు. వాళ్ళు చేసే కష్టాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నేనున్నాను పదా అని చేయూతనిస్తే చాలు, ఎంతోమంది ఆడవాళ్ళు ముందుకెళ్తారు. మరి మీ ఆయన నీకు చేయట్లేదా ఎందుకు అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను మా ఆయన అనట్లేదు, జనరలైజ్డ్గా చెప్తున్నా. మగాడుగా ఆయన కూడా అంటాడు, ఆయన ఎందుకు అన్నాడు చెప్పండి. ఆయన కూడా అప్పుడప్పుడు ఆయనకు ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కానీ, ఇంకా బయట ఫ్రస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నా, బయట స్ట్రెస్ ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో ఊరికే పడుంటారు కదా అని వచ్చి మన మీద చూపిస్తారు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా. బట్ మనం ఆ టైంలోనే రియాక్ట్ కాకుండా జస్ట్ టైం ఇచ్చి ఆ నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు మనం అట్లా కాదు, నేను కూడా 2 పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నా కదా, నా మీద ఒకరు బాస్ లేకపోవచ్చు కానీ నాకంటూ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, నేను నా సోల్కైనా చెప్పుకోవాలి కదా, అరే ఈరోజు ఇది చేసినాము ఇది చేయలేదు అని. మాకు కూడా ఈ వీడియోలు చేయడం వల్ల మాకు కూడా డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మా మీద బాస్ లేకపోయినా కూడా మాకు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీకున్న దానికంటే మాకు ఇంకెక్కువనే ఉంటాయి యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి. ప్రతి చిన్నది కూడా యూట్యూబ్ నోటీస్ చేస్తుంది, ప్రతి చిన్నదానికి కూడా మాకు స్ట్రైక్ పడుతుంది, కాపీరైట్ పడుతుంది. దీనివల్ల మీరు ఈ రూల్స్ అన్నీ అతిక్రమించారని చెప్తారు. సో మేము ఎన్ని చూసుకొని మేము యూట్యూబ్లో వీడియో పెట్టాలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, యూట్యూబ్లో వీడియో పెట్టడం కంటే ఇంకేదైనా బయట పోయి పని చేసుకోవడం చాలా సింపుల్ అనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే కదా, యూట్యూబ్ వల్ల డబ్బులు ఏం రావట్లేదు, మనకు దీనివల్ల యూజ్ ఏం లేదని బయటకు అడుగు పెట్టి జాబ్కి పోయింది ఎందుకు, దానివల్ల నెల తిరిగేసరికి మనకు మనీ వస్తుంది, ఎంతో కొంత మనీ వస్తుంది, అది మనకు దేనికో దానికి యూజ్ అవుతుంది. ఈ యూట్యూబ్ వల్ల అది వచ్చేది ఎన్నడో కానీ రోజు కష్టపడాల్సి వస్తుంది దీనివల్ల. అదే మనం బయట పోయి నెల రోజులు కష్టపడితే ఆ కష్టానికి ఫలితం తొందరగా వెంటనే కనిపిస్తుంది మనకు అని ఫీల్ అయ్యే నేను బయటకు అడుగు పెట్టినా. బట్ అది నా ఫేటో ఏందో కానీ మళ్ళీ ఆ జాబు అవన్నీ పోయి మళ్ళీ నేను ఎక్కడైతే మొదలుపెట్టినానో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డా. మేబీ దేవుడు నాకు చెప్తున్నాడు కావచ్చు, పిచ్చిదానా నేను నిన్నే నీ యూట్యూబ్ ఛానల్కి యజమానిగా ఉండంటే నువ్వు ఎవరి దగ్గరకో పోయి పని చేస్తా అంటావేందే, నీది నువ్వు గ్రో చేసుకో, నువ్వు చేసి నేను అక్కడ పోయి చేసేది కూడా ఇదే పని, నేను ఇప్పుడు యూట్యూబ్లో చేసుకునే ఈ ఫీల్డ్కి సంబంధించిన పని అక్కడ పోయి చేసేది కూడా. సో దేవుడు అనుకుంటున్నట్టున్నాడు, నేను నిన్ను ఓనర్ చేద్దాం అనుకుంటే నువ్వు ఒకరి కింద ఎంప్లాయీగా పనిచేస్తావేంటి, వద్దు నువ్వు ఓనర్గానే ఉండని తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇక్కడనే పెట్టిండు దేవుడు. మేబీ నేను ఇందులో కూడా ఒక పాజిటివ్ సైన్ వెతుక్కుంటున్నా, అంతకుమించి చేసేది ఏం లేదు కదా. 2-3 రోజుల నుంచి మరి మోటివేషన్ క్లాసుల్లాగా అయిపోతున్నాయి కదా మన వీడియోలో. మీకు కూడా అట్లా అనిపించిందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయలేదు అనుకో ఇట్లాంటి మోటివేషన్ వీడియోలే పెడతా, మొత్తం మీ బ్రెయిన్ వాష్ చేసే వీడియోలే పెడతా. సో ఇది వీడియో ముచ్చట అన్నట్టు ఉంటాం. మళ్ళీ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.